హాయ్, వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ కనిగిరి అండ్ వెల్కమ్ టు బయాలజీ. ఇప్పుడు మనం 10th క్లాస్లోని జీవులు ఎలా ప్రత్యుత్పత్తి జరుపుతాయనే చాప్టర్లో అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలు మనం చూడబోతా ఉన్నాం. అసలు ఎగ్జామినేషన్లో బిట్ కూడా ఇక్కడే రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. జంతువులలో అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలు. సో మనకు అసెక్సువల్ రీప్రొడక్షన్, ద మోడ్స్ ఆఫ్ అసెక్సువల్ మెథడ్స్ బై యానిమల్స్, జంతువుల్లో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలు. సో అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే మనకు తెలుసు, అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఒకే ఒక జీవి మాత్రమే పాల్గొంటుంది. అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఒక జీవి మాత్రమే పాల్గొంటుంది. ఈ ఒక జీవి నుంచి పిల్ల జీవులు ఏర్పడడం జరుగుతుంది. సో ఒకే ఒక జీవి నుంచి పిల్ల జీవులు ఏర్పడితే దాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి విధానముగా పరిగణిస్తూ ఉంటాము. ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో చాలా రకాలు ఉన్నాయి. ద్విధా విచ్చిత్తి, బహుధా విచ్చిత్తి, మొగ్గ తొడుగుట, ముక్కలగుట, పునరుత్పత్తి. ద అసెక్సువల్ మెథడ్స్, సో మెనీ టైప్స్ ఆఫ్ అసెక్సువల్ మెథడ్స్ ఆర్ ప్రజెంట్. వన్ ఈజ్ బైనరీ ఫిజన్, మల్టీ ఫిజన్, బడ్డింగ్, ఫ్రాగ్మెంటేషన్ అండ్ రీజనరేషన్. సో డిఎస్ ఎగ్జామినేషన్లో బిట్ ఇక్కడే ఉంటుంది కాబట్టి కొంచెం మనము జాగ్రత్తగా చూద్దాం. ద్విధా విచ్చిత్తి అంటే ఏమిటి? ద ఫస్ట్ వన్, ద్విధా విచ్చిత్తి. So dvida vichitti means binary fission. What is the binary fission? What are the conditions of the binary fission? ద్విధా విచ్చిత్తి అంటే ఒక తల్లి జీవి విచ్ఛిన్నము చెంది రెండు పిల్ల జీవులను ఏర్పరచుట. ఒక తల్లి జీవి నుంచి రెండు పిల్ల జీవులు ఏర్పడితే దాన్ని ద్విధా విచ్చిత్తి అని పిలుస్తూ ఉంటాము. ఈ ద్విధా విచ్చిత్తి జరిగేటువంటి సమయంలో మొదటగా ఏమి జరుగుతుంది అంటే కేంద్రక విభజన జరుగుతుంది. క్యారియోకైనసిస్ టేక్స్ ప్లేస్. తరువాత కణద్రవ్య విభజన జరుగుతుంది. ఫస్ట్గా కేంద్రక విభజన జరుగుతుంది, తర్వాత కణద్రవ్య విభజన జరుగుతుంది. తర్వాత ఒక తల్లి జీవి విడిపోయి రెండు పిల్ల జీవులను ఏర్పరుస్తుంది. సో ద్విధా విచ్చిత్తి అంటే ఒక తల్లి జీవి నుంచి రెండు పిల్ల జీవులు ఏర్పడడాన్ని ద్విధా విచ్చిత్తి అంటారు. ద్విధా విచ్చిత్తిలో కండిషన్ ఏమిటంటే మొదటగా కేంద్రక విభజన జరగాలి, తర్వాత కణద్రవ్య విభజన జరగాలి, తర్వాత రెండు పిల్ల జీవులు ఏర్పడాలి. సో ఇన్ దట్ బైనరీ ఫ్యూజన్ టూ మెయిన్ ప్రిన్సిపల్స్ ఆర్ దేర్. ద ఫస్ట్ వన్ టేక్స్ ప్లేస్ క్యారియోకైనసిస్, ద సెకండ్ వన్ టేక్స్ ప్లేస్ సైటోకైనసిస్. ఆఫ్టర్ దెన్ ద మదర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ యంగ్ వన్స్. సో ఈ ద్విధా విచ్చిత్తి జరిపేటువంటి జీవులు ఏమిటి అన్నది మనం ఒకసారి చూద్దాం. ద్విధా విచ్చిత్తికి మీకు 10th క్లాస్లో రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. దాంట్లో ఒకటి అమీబా. అమీబాలో అలైంగిక ప్రత్యుత్పత్తి విధానము ద్విధా విచ్చిత్తి పద్ధతిలో జరుగుతుంది. అంటే ఒక తల్లి అమీబా విచ్ఛిన్నం చెంది రెండు పిల్ల అమీబాలను ఏర్పరుస్తూ ఉంటుంది. అయితే అమీబాలో ద్విధా విచ్చిత్తి ఏ పద్ధతిలో జరుగుతుంది అంటే అమీబాకు ఒక నిర్దిష్టమైనటువంటి ఆకృతి లేదు. దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ షేప్ ఆఫ్ ది అమీబా. సో ఒక నిర్దిష్టమైనటువంటి ఆకృతి లేదు కాబట్టి అమీబాలో కూడా ద్విధా విచ్చిత్తి ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతిలో జరగదు. ఏ తలము నుంచి అయినా ద్విధా విచ్చిత్తి జరగవచ్చు. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అమీబాలో ద్విధా విచ్చిత్తి ఏ తలము నుంచైనా జరగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అమీబా ఇలా ఉంది అనుకోండి, ఇలానైనా జరగచ్చు. అంటే ఇదొక పార్ట్ కానీ ఇదొక పార్ట్ కానీ విడిపోవచ్చు. లేదా అమీబా ఇలా ఉందనుకోండి, ఇలా అయినా జరగచ్చు, లేదా ఇలా అయినా జరగచ్చు, లేదా ఇలా అయినా జరగచ్చు. అమీబాలో ద్విధా విచ్చిత్తి ఏ తలము నుంచైనా జరుగుతుంది. ఒక నిర్దిష్ట పద్ధతిలో జరగదు. ఇలా నిలువుగా జరగాలని కానీ ఇలా అడ్డంగా జరగాలని కానీ ఉండదు. సో అమీబాకు సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే అమీబాలో ద్విధా విచ్చిత్తి జరుగుతుంది. ద్విధా విచ్చిత్తి ఎలా జరుగుతుంది? ఏ తలము నుంచైనా ద్విధా విచ్చిత్తి జరగవచ్చు. సో అమీబాలో ద్విధా విచ్చిత్తి జరిగేటప్పుడు రెండు ప్రిన్సిపల్స్ ఉంటాయని మనం చెప్పాం. మొదటగా ఏం జరగాలి? కేంద్రక విభజన జరగాలి. క్యారియోకైనసిస్ టేక్స్ ప్లేస్. రెండు, కణద్రవ్య విభజన జరగాలి. సైటోకైనసిస్ టేక్స్ ప్లేస్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ద్విధా విచ్చిత్తి ఏ జీవులో జరిగినా మొదటగా జరగవలసింది కేంద్రక విభజన, తర్వాత జరగవలసింది కణద్రవ్య విభజన. అంటే కేంద్రకము రెండు ముక్కలు కావాలి,
కణద్రవ్యం 2 ముక్కలు కావాలి, అప్పుడే 2 పిల్ల జీవులు ఏర్పడతాయి. సో ఇన్ బైనరీ ఫ్యూజన్ క్యారియోకైనసిస్ ఈజ్ ద ఫస్ట్ వన్, ద సెకండ్ వన్ ఈజ్ ద సైటోకైనసిస్. ఇక్కడ అమీబా ఉంది చూడండి, దిస్ ఈజ్ ద అమీబా. పేరెంట్ సెల్ తల్లి కణం అని పిలిచాడు. దీంట్లో కేంద్రకం ఏం జరిగింది, మొదటగా 2 కేంద్రకాలుగా విడిపోయింది. అంటే మొదటగా జరిగింది కేంద్రక విభజన. ఆ తర్వాత అమీబా యొక్క దేహం ఇలా పొడవుగా సాగింది. దీంట్లోకి కేంద్రకం వచ్చింది, దీంట్లోకి కేంద్రకం వచ్చింది. కేంద్రక విభజన జరిగిన తర్వాతనే కణద్రవ్య విభజన జరిగింది. అంటే ఈ కేంద్రకము చుట్టూ కొంత సైటోప్లాజం, ఈ కేంద్రకము చుట్టూ కొంత సైటోప్లాజం వస్తుంది. ఆ తర్వాత ఇది డివైడ్ చెందితే 2 పిల్ల అమీబాలుగా ఏర్పడడం జరుగుతుంది. టోటల్గా అమీబా ద్విధా విచ్చిత్తి గురించి నువ్వు 2 బిట్లు గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1, అమీబాలో జరిగేటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం ఏది, ద్విధా విచ్చిత్తి. నెంబర్ 2, అమీబాలో ద్విధా విచ్చిత్తి ఎలా జరుగుతుంది, ఏ తలము నుంచైనా జరగవచ్చు అని గుర్తుపెట్టుకో. దట్స్ బిట్ ఎనఫ్. ద సెకండ్ వన్, ఈ ద్విధా విచ్చిత్తికి సంబంధించి మరొక జీవి కూడా ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ లీష్మానియా డొనోవాని. లీష్మానియా, లీష్మానియా, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. లీష్మానియా, లీష్మానియా డొనోవాని అనే పదం మీరు ఎప్పుడు విని ఉండరు. అది బయాలజీ వాళ్ళకు మాత్రమే ఈ పదము పరిచయమై ఉంటుంది. లీష్మానియా అనేది ప్రొటోజోవా వర్గానికి చెందినటువంటి పరాన్నజీవి. సో అమీబా అనేది కూడా ప్రొటోజోవా వర్గానికి చెందినటువంటిదే. లీష్మానియా అనేది ప్రొటోజోవా వర్గానికి చెందినటువంటి పరాన్నజీవి. సో లీష్మానియా డొనోవాని బిలాంగ్స్ టు ది ఫైలం ప్రొటోజోవా. ఇట్ ఈస్ ఏ వన్ టైప్ ఆఫ్ పారాసైట్. ఈ లీష్మానియా డొనోవాని జరిపేటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానము ద్విధా విచ్చిత్తి. ఈ లీష్మానియా డొనోవాని బైనరీ ఫ్యూజన్ టేక్స్ ప్లేస్. మరి ద్విధా విచ్చిత్తి ఎలా జరుగుతుంది అంటే, దీనిలో ద్విధా విచ్చిత్తి ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతిలో జరుగుతుంది. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నిర్దిష్టమైనటువంటి పద్ధతి అంటే జీవిలో మనం అమీబాలో ఏం చెప్పాం, ఏ తలము నుంచైనా కూడా ద్విధా విచ్చిత్తి జరగవచ్చు అని చెప్పాం. కానీ లీష్మానియాలో ఒక స్పెసిఫిక్ ఏరియాలో ద్విధా విచ్చిత్తి జరిగి ఒక లీష్మానియా 2 పిల్ల లీష్మానియాలుగా విడిపోవడం జరుగుతూ ఉంటుంది. సో అది నిలువు ద్విధా విచ్చిత్తి అని పిలుస్తారు. ఆ పదము మీకు మెన్షన్ చేయలేదు. లీష్మానియా శరీరము ఇట 2 నిలువుగా చీలిపోతుంది, 2 పిల్ల జీవులను ఏర్పరుస్తుంది. నిర్దిష్టమైనటువంటి పద్ధతిలో లీష్మానియాలో ద్విధా విచ్చిత్తి జరుగుతుంది. లీష్మానియా షేఫ్ను కూడా మనం చూసినట్లయితే ఇలా ఒక కషాబాన్ని కలిగి ఉంటుంది, మధ్య భాగంలో కేంద్రకాన్ని కలిగి ఉంటుంది, నిండా సైటోప్లాజమును కలిగి ఉంటుంది. సో ఇలా కణద్రవ్యాన్ని, కేంద్రకాన్ని, కషాబాన్ని కలిగి ఉంటుంది లీష్మానియా డొనోవాని. ఈ లీష్మానియాలో ద్విధా విచ్చిత్తి నిర్దిష్టమైన పద్ధతిలో జరుగుతుంది అంటున్నాం. ఆ పద్ధతి ఏమిటి అంటే ఇలా నిలువుగా డివైడ్ అయిపోతుంది. అంటే మొదటగా కేంద్రకము 2 పిల్ల కేంద్రకాలుగా నిలువుగా విభజన చెందుతుంది. తర్వాత కణద్రవ్యము నిలువుగా 2 కణద్రవ్యాలుగా విడిపోతుంది. తర్వాత కషాబము కూడా 2 కషాబాలుగా చీలిపోతుంది. ఇలా లీష్మానియాలో మొదటగా కేంద్రక విభజన జరుగుతుంది, తర్వాత కణద్రవ్య విభజన జరుగుతుంది, తర్వాత ఒక నిర్దిష్టమైన పద్ధతిలో డివైడ్ అయ్యి 2 పిల్ల లీష్మానియాలుగా విడిపోవడం జరుగుతుంది. సో లీష్మానియాలో ద్విధా విచ్చిత్తి ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతిలో జరుగుతుంది. సో లీష్మానియాకు సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు 2. లీష్మానియా అనేది ప్రొటోజోవా వర్గానికి చెందినటువంటి పరాన్నజీవి. లీష్మానియాలో అలైంగిక ప్రత్యుత్పత్తి ద్విధా విచ్చిత్తిలో జరుగుతుంది. లీష్మానియాలో ద్విధా విచ్చిత్తి ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతిలో జరుగుతుంది. ఈ 3 అంశాలు గుర్తుపెట్టుకోండి. ఎనదర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, లీష్మానియా వలన వచ్చేటువంటి ఒక జబ్బు మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఈ జబ్బుని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ జబ్బు పేరు ఏమిటి అంటే కాలా అజార్. ఇది చాలా ఇంపార్టెంట్. లీష్మానియా అనే ప్రొటోజోవన్ పారాసైట్ వలన వచ్చేటువంటి జబ్బు కాలా అజార్. ఈ లీష్మానియా అనేటువంటి ప్రొటోజోవన్ పారాసైట్ శాండ్ ఫ్లై అనేటువంటి ఈగ కుట్టడం వలన మానవునిలోనికి ఎంటర్ అవుతుంది ఈ లీష్మానియా అనేటువంటి పారాసైట్.
షాండ్ ఫ్లై అనే ఈగలు ఉంటాయి. ఆ షాండ్ ఫ్లై ఈగ యొక్క శరీరం లోపల ఉంటుంది లీష్మానియా. ఈ షాండ్ ఫ్లై ఈగ ఎప్పుడైతే మనల్ని కొడుతుందో మన శరీరం లోపలికి లీష్మానియా వస్తుంది. అప్పుడు వచ్చేటువంటి జబ్బే కాలా అజార్. ఈ కాలా అజార్ జబ్బు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎనీమియాకు గురి అవుతూ ఉంటాడు, రక్తహీనత ఎక్కువగా వస్తూ ఉంటుంది, విరేచనాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి, జ్వరం ఎక్కువగా వస్తూ ఉంటుంది, కాలేయం వాపు కనిపిస్తూ ఉంటుంది, ప్లీహంలో వాపు కనిపిస్తూ ఉంటుంది. ఇలా జ్వరం రావడం, రక్తహీనతను కలిగి ఉండడం, విరేచనాలు అవ్వడం, ప్లీహము కాలేయం ఎక్స్పాన్షన్ కావడం అనేటువంటిది కాలా అజార్ వ్యాధి యొక్క లక్షణాలు. సో దీని మీద బిట్ ఏ విధంగా రావడానికి అవకాశం ఉంటుంది? లీష్మానియా మీద నువ్వు 3 బిట్లు గుర్తుపెట్టుకో, మొత్తం వదిలేసేయి. 3 బిట్లు. లీష్మానియా అనేది ప్రొటోజోవా వర్గానికి చెందినటువంటి పరాన్నజీవి. లీష్మానియాలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం ఏది? ద్విధా విచ్ఛిత్తి. లీష్మానియాలో ద్విధా విచ్ఛిత్తి ఏ పద్ధతిలో జరుగుతుంది? నిర్దిష్టమైన పద్ధతిలో నిలువు ద్విధా విచ్ఛిత్తి జరుగుతుంది. లీష్మానియా డొనోవాని వలన వచ్చే వ్యాధి ఏది? కాలా అజార్. కాలా అజార్, కాలా అజార్ దేని వల్ల వస్తుంది? లీష్మానియా డొనోవాని వలన వస్తుంది. సో ఇప్పుడు మనం అమీబాకు లీష్మానియాకు రెండింటిని కంపేర్ చేస్తే మనం ఆ కంపారిజేషన్ను ఎలా చూడవలసి ఉంటుంది? అమీబా, లీష్మానియా. అమీబా, లీష్మానియా. అమీబా అనేది ప్రొటోజోవా వర్గానికి చెందినటువంటి ఒక జీవి. లీష్మానియా కూడా ప్రొటోజోవా వర్గానికి చెందినటువంటి పరాన్నజీవే. అమీబాలో అలైంగిక విధానం ఏది? ద్విధా విచ్ఛిత్తి. లీష్మానియాలో అలైంగిక విధానం ఏది? ద్విధా విచ్ఛిత్తి. అమీబాలో ద్విధా విచ్ఛిత్తి ఎలా జరుగుతుంది? ఏ తలము నుంచైనా జరగవచ్చు, అంటే ఒక నిర్దిష్ట పద్ధతిలో జరగదు. లీష్మానియాలో ఒక నిర్దిష్ట పద్ధతిలో జరుగుతుంది. ఈ 3 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. Amoeba belongs to the protozoa, Leishmania belongs to the protozoa. But amoeba is not a parasite. Leishmania is one type of parasite. In amoeba, binary fission takes place. In Leishmania, binary fission takes place. But in amoeba, binary fission takes place in any direction. But in Leishmania, binary fission takes place in a specific direction. That is called longitudinal binary fission. ఈ అంశాలు మీరు గుర్తుపెట్టుకోండి. దెన్ యూ విల్ సీ, ఇదే మనం ఆ బైనరీ ఫిజన్కు సంబంధించినటువంటి అంశాలు. లీష్మానియా డొనోవాని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ లీష్మానియా డొనోవాన్ని మనం చూడాలి.